జాక్ చేతిలో నుండి ఒక కోడిగుడ్డు కింద పడింది. అది నేలను తాకగానే క్షణాల్లో ఉడికిపోయింది. జాక్ అసలేం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే భూమి ఒక్కసారిగా కంపించడం మొదలైంది. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని గ్రహించిన అతను వెంటనే కార్లోకి దూకి వేగంగా దూసుకెళ్లాడు. అతను కొద్దిదూరం వెళ్లాడో లేదో అకస్మాత్తుగా భూమి బద్దలై నిప్పు గోళాలు పైకి ఎగసిపడ్డాయి. ఆ మంటలు సుడిగాలిలా మారి చుట్టుపక్కల ఉన్న భవనాలన్నింటినీ మింగేశాయి. చివరి సెకనులో జాక్ తన శక్తినంతా ఉపయోగించి ఎక్సిలరేటర్ను తొక్కాడు. దాంతో మృత్యువు నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. అతను సురక్షిత ప్రాంతానికి చేరుకుని వెనక్కి తిరిగి చూడగా నగరం మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే. అదే సమయంలో అమెరికా తీరప్రాంతాల్లో జరిగిన ఒక వింత ఘటనను చూసి ప్రపంచమంతా గజగజ వణికిపోయింది. ఒక భయంకరమైన శీతలగాలుల అల, కోల్డ్ వేవ్ వచ్చింది. అది సముద్రపు అలలను సెకన్ల వ్యవధిలోనే మంచుగడ్డలుగా మార్చేసింది. ఆ చలి వేగంగా లోపలికి విస్తరించసాగింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తారు. కాని కొంచెం ఆలస్యమైన వారుకూడా నిలుచున్న పళంగా మంచు విగ్రహాల్లా మారిపోయారు. ఆకాశంలో ఎగురుతున్న ఒక భారీ విమానం కూడా ఆ చలికి గాలిలోనే గడ్డకట్టి కిందపడి ముక్కలైపోయింది. మరోవైపు భారతదేశంలో ఎడారి బద్దలై భారీ ఇసుక తుఫానులు నగరాలను చీల్చుకుంటూ వెళ్లసాగాయి. జపాన్లో ఆకాశం నుండి కొండంత పరిమాణంలో ఉన్న వడగళ్లు పడటం మొదలైంది. ప్రపంచమంతా ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్లు వణికిపోయింది. మనుషులు కేవలం నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు.